ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీ క్వాంటమ్ షా. క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా మనీ మేనిఫెస్టేషన్, డబ్బుని మేనిఫెస్టేషన్ చేసుకోవటం ఎట్లా అనే సిరీస్లో వెళ్తున్నాము. అయితే చాలామంది అడుగుతున్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే ఆపేస్తున్నారంట. అంటే ఇది పని చేయటం లేదు పాతగానే ఉంది, ఇంతకుముందు ఎలా ఉందో యథాతథంగానే ఉంది అని ఆపేస్తున్నామంట. రైట్, దాన్ని మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను ఎందుకు జరుగుతుంది అనేది. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఏదైతే బయట మేనిఫెస్ట్ అవుతుందో అదంతా కూడా మనము ఫస్ట్ లోపల మేనిఫెస్ట్ చేసుకున్నాము. దట్స్ ఇట్. ఏదైనా సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్. రైట్, 10 రూపాయల అప్పు నాకు వచ్చింది, అది మనం మెదడులో చూసాము కాబట్టే అది ఒక అద్దంలాగా, మిర్రర్ లాగా యూనివర్స్ దాన్ని గ్రహించి, ఇది నేను బ్రాడ్కాస్ట్ చేస్తే సిగ్నల్ యూనివర్స్ దాన్ని అద్దంలాగా గ్రహించి, ఓకే ఇతనిది అడుగుతున్నాడు, 10 రూపాయల అప్పు కావాలని కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకొని తదాస్తు అని దాన్ని నాకు తగ్గట్టుగా పరిస్థితులన్నింటినీ మార్చేసి తిరిగి పంపిస్తుంది. రైట్, యూనివర్స్ హ్యాస్ సచ్ ఎ పవర్, ఇట్ క్యాన్ చేంజ్ ద ప్రజెంట్, నాట్ ఓన్లీ ద ప్రజెంట్, ప్రస్తుతమే కాదు, వర్తమానమే కాదు, భూత భవిష్యత్తును కూడా మార్చగలదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, సీతారామం సినిమా చూసే ఉంటారు కదా. సీతారామం సినిమా యాక్చువల్గా రామ అనే క్యారెక్టర్ పాకిస్తాన్లో ఎప్పుడో చనిపోయాడు, కానీ అతనికి మీద ఉన్నటువంటి మెమరీ మనందరికీ ఏంటి అంటే అతను ఒక వాళ్ళకి అమ్ముడుపోయిన, తీవ్రవాదులకి ఉగ్రవాదులకి అమ్ముడుపోయినటువంటి ఒక వ్యక్తి. మన భారతదేశ సమాచారాన్ని వాళ్ళకి అమ్మేశాడు, ఒక ద్రోహి, భారతదేశ ద్రోహి అనేటటువంటి మెమరీ ఉంది కదా. కానీ ఆ సీత అనే క్యారెక్టర్ ద్వారా వెళ్ళినటువంటి ఒక చిన్న లెటర్, రైట్, అక్కడి నుంచి వచ్చిన ఒక చిన్న లెటర్ రీసెర్చ్ చేయటం వెళ్ళటంతో విశ్వం ఏం చేసింది, నిజాన్ని ముందుకు తీసుకొచ్చింది, సత్యాన్ని అందరికీ బయలుపరిచింది. అతను దేశద్రోహి కాదు, ఒక గొప్ప అమరవీరుడు. రామ్ అనేటటువంటి వ్యక్తి గొప్ప దేశభక్తుడు, అమరవీరుడు అని. సో విశ్వానికి కూడా ప్రజెంట్నే కాదు, పాస్ట్ని కూడా ఎడిట్ చేసే కెపాసిటీ ఉంది, ఫ్యూచర్ని కూడా ఎడిట్ చేసే కెపాసిటీ ఉంది. మీరు ఇంటర్స్టెల్లర్ ఇంగ్లీష్ సినిమా చూస్తూ ఉంటే కూపర్ క్యారెక్టర్ ఉంది, మర్ఫీ క్యారెక్టర్ ఉంది కదా, కూపర్ కూతురు. సో ఇతను పైకి వెళ్ళిన తర్వాత ఏదైతే జరిగిపోయిందో తిరిగి కనిపిస్తూనే ఉంది. అది కూతురు నిద్రపోతున్నప్పుడు చెప్పకుండా వచ్చాడు, మర్ఫీకి చెప్పకుండా ఈ కూపర్ అనే వ్యక్తి వచ్చాడు ఒక ప్లేస్కి, విశ్వంలో ఒక ప్లేస్కి. ఏదైతే పాస్ట్ జరిగిపోయిందో అది అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటున్నాడు, అమ్మ నన్ను వదలకు, నన్ను పోనివ్వకు అని. అంటే పాస్ట్ని కూడా ఎడిట్ చేసుకునేటటువంటి కెపాసిటీ విశ్వానికి ఉంది. రైట్, దెన్ కమ్ ఇక్కడ ఏదైతే మీరు బయటకి ఇస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. వెరీ సింపుల్, మీరు ఏదైతే బయటకి ఇస్తున్నారో అదే మీకు తిరిగి ఇస్తుంది. ఒక బాల్ మీద నాకు 10 రూపాయలు అప్పు కావాలని రాసి గోడకేసి కొడితే ఆ 10 రూపాయల బాల్ తిరిగి మీ చేతికి వస్తుంది, మీరు రిసీవ్ చేసుకుంటారు. నాకు 100 రూపాయల ఆదాయం కావాలి, ధనము ఐశ్వర్యం సంపద కావాలి, 1 లక్ష రూపాయలు కావాలని గోడకి రాసి బాల్ మీద రాసి గోడకేసారో అదే తిరిగి మీకు ప్రతిధ్వనిలాగా వస్తుంది. వెరీ సింపుల్. సో ఇక్కడ కూడా డబ్బు గురించి ఎప్పుడైనా నాకు ఒక స్ట్రెస్ అనేది వచ్చింది అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే, ఇప్పటి వరకు బాల్ మీద ఏం రాశారు అంటే ఐఎమ్ గెట్టింగ్ ఫియర్ అండ్ హార్ట్ రేట్ ఈజ్ గోయింగ్ అప్, అంటే నాకు భయం కలుగుతుంది, గుండె కొట్టుకుంటుంది, కాళ్ళు వణుకుతున్నాయి అనేటటువంటి సిమ్టమ్స్ మీరు ప్రోగ్రామ్ చేసుకొని ఉంచారు. రైట్, కానీ నేను మీకేం చెప్పానంటే అది పాతవి, ఇట్స్ ఫినిష్డ్, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయును అని ఎట్లయితే బైబిల్లో జీసస్ చెప్పాడో అలాగే పాతవన్నీ అయిపోయాయి, దాన్ని వదిలేసే. నేను ఇప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. షార్ట్కట్లో రాస్తున్నాను, నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. తర్వాత నేను దాన్ని మనీగాను, తర్వాత వెల్త్గాను, తర్వాత అబూండెన్స్, సంపద, ఐశ్వర్యము, రైట్, అబూండెన్స్ గాను మార్చుకుంటున్నాను అనే ప్రోగ్రామ్ మీకు ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి మొదలు పెట్టారు, మీరు అఫర్మేషన్స్ చేశారు మంత్రము, యంత్రము, తంత్రం ద్వారా. కానీ పాతదే మీకు కలుగుతుంది అంటే ఏంటి అంటే మీకు తెలియకుండా నిన్న మొన్న అంతకు ముందు రోజు ఏం రాసి పంపించారు బాల్కి, నాకు భయం వస్తుంది, డబ్బుల గురించి ఆలోచన వస్తే నాకు కాళ్ళు వణుకుతాయి, నా గుండె కొట్టుకుంటుంది అని ప్రోగ్రామింగ్ కదా, ఆ ప్రోగ్రామింగే కంటిన్యూ అవుతుంది. దాన్ని మీరు రెసిస్ట్ చేయకండి. ఏదైతే మీరు రెసిస్ట్ చేశారో అది పర్సిస్ట్ అవుతుంది. అంటే ఇది జరగకూడదని ఏదైతే భయపడతారో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది అంటే భయానికి అంత ఎమోషనల్ ఎనర్జీ ఉంది. ఏదైతే మీరు భయపడతారో ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా అమ్మో అయ్యో అనేటటువంటి కొంత గ్రూప్స్ ఉంటాయి, అమ్మో ఏదో జరగబోతుంది. నేనేం చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకునే వరకు, ఆ విద్య మీరు నేర్చుకునే వరకు క్లాసులకు వచ్చి, రైట్,
మీరు ఏదైతే భయపడుతున్నారో ఇట్లా భయపడండి. అమ్మో డబ్బు, అమ్మో ఇప్పుడు నాకు ₹1,00,00,000 వస్తే నేను ఏం చేయాలి దాన్ని, ఇలా భయపడండి. అమ్మో 10 కోట్లు వచ్చేస్తే దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, అప్పులన్నీ తీర్చిన తర్వాత మిగతాది ఏం చేయాలి, ఇలా భయపడండి. రైట్, ఇది కరెక్ట్ అని నేను చెప్పను, కానీ సబ్కాన్షియస్ మైండ్ గురించి మీరు అవగాహన చేసుకునే వరకు దాన్ని ఎట్లా రీకండిషన్ చేసుకోవాలో ఆ క్లాసులకు వచ్చి నేర్చుకునే వరకు మీరు అట్లా చేయండి. కానీ ఇది పాతదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రామింగ్, ఇక్కడ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మీరు ఏం రాస్తున్నారు, ఎఫర్మేషన్స్, నేను ఇచ్చిన క్వాంటమ్ మనీ మెడిటేషన్లో మీరు ఏం చేస్తున్నారు ఇది. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ ఏమవుతుంది, నిన్నటిది మొన్నటిదే. దాన్ని నో 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 వద్దు వద్దు భయపెట్టకండి, దాన్ని భయపడకండి, వద్దు వద్దని రెసిస్ట్ చేయకండి. ఏదైతే రెసిస్ట్ చేస్తామో అది పర్సిస్ట్ అవుతానే ఉంటుంది, వద్దన్నంతకాలం అది మీ ఎంబడిస్తానే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, థ్యాంక్ యూ. ₹10 అప్పు, థ్యాంక్ యూ. ₹100 ఆదాయము, థ్యాంక్ యూ. ఏదైనా మనమే సృష్టించుకున్నాము, 4 మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడైతే థ్యాంక్ యూ అన్నారో ఆ పాత బాల్స్ మీద ఏదైతే రాసి పంపించారో అవన్నీ తిరిగి వస్తాయి. రానివ్వండి రానివ్వండి రానివ్వండి, ఎందుకంటే ఆ పాత ప్రోగ్రామింగ్ అంతా క్లియర్ అయితే తప్ప ఇదిగో కొత్త ప్రోగ్రామింగ్. మళ్ళీ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను కొత్త ప్రోగ్రామింగ్. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు భయము, గుండె కొట్టుకుంటుంది, కాళ్ళు వణుకుతున్నాయి అన్నారు. ఇప్పుడు నేను రన్ చేస్తే కొత్త ప్రోగ్రామ్ వచ్చేసింది. నా తప్పులకి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇక నుంచి నాకు డబ్బు, సంపద, ఐశ్వర్యమే ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్, దీనికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, సో ఫ్యామిలీ, ఇఫ్ యు ఆర్ కపుల్, భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఏం చేయాలి, మీరు పాత ప్రోగ్రామింగ్ అంతా రానివ్వండి. ఏదైతే వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఏదైతే హోపనోపోనో మెడిటేషన్, మనీ మేనిఫెస్టేషన్కి ముందు ఏదైతే నేర్పించానో హోపనోపోనో, క్లియర్ క్లియర్ క్లియర్, ఐఆమ్ సారీ, ఇది నేనే తీసుకున్నాను, నాదే తప్పు, ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. నాకు మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది, ఎలా అనుకుంటే అలా, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐ లవ్ యూ. ఏదైతే వచ్చావో నేను ప్రేమిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఆ రాకూడనివి ఏవైతే పాత ప్రోగ్రామింగ్లు నడిచినాయో అన్నిటిని రానివ్వండి. అవన్నీ క్లియర్ అయిపోతే తప్ప కొత్త ప్రోగ్రామింగ్ ఏదైతే మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశామో అది రావడానికి లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ 2.0 వర్షన్. ఇప్పుడు నేను రన్ చేస్తే ప్రోగ్రామ్ని, ఇది మీది కొత్త వర్షన్ రన్ అయింది. రైట్, సో పాత ఈ తిరిగి రావడానికి కారణం ఏంటి అంటే, పాతవి మనం చేసుకుని ఇంకా లైన్లో ఉన్నాయి, వాటిని నిరోధించద్దు, రానివ్వండి, ఆహ్వానించండి, అంగీకరించండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో కొత్త ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. రైట్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. రైట్, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండండి, మీ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోండి. మీ శ్రేయోభిలాషి క్వాంటమ్ షా. నమస్తే.